నిజమైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి, ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు. ఇది అద్భుతం. రెండవ ఘట్టం ఎక్కడ జరిగిందంటే, రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ ఉండారో తెలుసా? అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి. ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు. విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం. గురువు గారు శిష్యుడికి బోధ చేయడం, ఎన్నో విషయాలు నేర్పాడు. ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు, ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు. ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి. వెళ్ళినప్పుడు, ఏమయ్యా మీరు ఈ శివధనస్సు విధిస్తే మీకు మంచి పిల్లనిస్తారయ్యా, సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణంలో. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు. శిష్యులు కదూ, చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు. గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయనన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుడిని పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒకసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడడం అంటే, ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత చూసి వెళ్ళిపోతారు, తీసుకురా అన్నాడు. శివధనస్సు తీసుకురావయా చూస్తారంటే, ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టి అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకనొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు, ఆయనకి తెలియదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదే సామాన్యమైన ధనస్సు కాదు. కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్లు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా? అథమే కృషత క్షేత్రం లాంగలా విద్యుతామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవి. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది, భూమిలోంచి ఉద్ధిత పైకి లేచి నిలబడి సీతానాంనేతి విశ్రుత, నా పేరు సీత. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది, నా పేరు సీత. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది? ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షీచమాగుప్త ప్రతిమా మనుషీకిలా, బాలకాండలో చెప్పాలి, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షీచమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది, ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు, ఆమె నరకాంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను, ఈమె నా కూతురే, నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి? నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు, అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం? శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నావు విశ్వామిత్ర మహర్షి, చూపిస్తాను. కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో, పిల్లనిచ్చేస్తాను. ఆ పిల్ల గురించి నరులు కాదు,
ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరూ శివధనస్సును ఎక్కుపెట్టలా. ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు. ఆయన శివధనస్సును ఎక్కుపెట్టమంటాడు, ఎక్కుపెట్టిన వాడు లేడు. మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల, అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను, ఆహార పదార్థాలు అయిపోయి. అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో. అంత అందగత్తె. ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కుపెట్టాడు అనుకో, కనీసం ఆవిడ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది, అనిపించదు. కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే, ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టని ఆయన లేదు. వత్స రామ ధనుప్పస్య ఇది రాఘవం అబ్రవీత్. చూడబోయ్ రామ, ఆయన ఎంత తమాషాగా మాట్లాడతా అంటే, గురుగారు ఎక్కువ పెట్టయినా అంటే సీతమ్మని పెళ్లి చేసుకోనా అని అర్థం రాదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదం వరం బ్రహ్మం సంస్పృశామిహ బాణిన. గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను, వేపనే తోలనే పివా, తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. క్షత్రియుడు కదూ, సరదా ఉండదు. ఇప్పుడు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోని విశ్వామిత్రుడు అనడం. ఎందుకు అనడంటే, అది మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలంటాడు. నరుడు కదూ, అప్పుడు ఎంత గౌరవభంగం. అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట. రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు, గురువుకి. కాబట్టి ఆయన ఇలా అన్నాడు. బాఢం, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి. అలాగే బాఢం, ఈ మాట ఉపనయన మంత్రకృతిలో ఎక్కువ వస్తుంది. బాఢం 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 అని. ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పై కట్టి ఉంచాడు. ఉంచి కడుతున్నాడు. అంతే, పెళపెళ ధ్వనులతో శివధనుర్భంగం అయింది. సభలో ఎవ్వరూ లేరు, అందరూ మూర్చిపోయారు. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు. ఈ నలుగురే స్పృహలో ఉన్నవాళ్ళు. వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అద్దుకున్నాడు. అత్యద్భుతమతించ అతర్కితమిదమ్మయ జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత సీతాభర్తార మాసాద్య రామంద శరధాత్మజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం! నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు, కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు.